ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనంలోని ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల జీవితాల్లో వారు బానిస బ్రతుకును వారు ముగించిన తర్వాత నెహెమ్యా కాలంలో పడిపోయిన ఆ యొక్క ప్రాకారాన్ని 52 దినాల్లో కట్టించినప్పుడు మందిరం మీద వారికి ఉన్న ప్రేమ, బబులోను చెరలో నుంచి 70 సంవత్సరాల బానిస బ్రతుకు నుంచి వచ్చిన తర్వాత దేవుని మందిరాన్ని కట్టుకోవడం, మరలా మందిరపు ప్రాకారాలను కట్టుకోవడం 52 దినాల్లో, ఇలాగన దేవుని మందిరం మీద వారికి ప్రేమ, మక్కువ అనేది చాలా ఏర్పడింది. అటువంటి సందర్భంలో ఇశ్రాయేల్ ప్రజలు పలుకుతున్న మాటను నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 39వ వచనంలో గమనిస్తూ ఉన్నాం. మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము. ఈ రోజున ఆదివారం కదండి, చాలా మంది బహుశా మందిరాన్ని మానేసే వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. అండ్ ఈ రోజున సంఘము క్రమశిక్షణ కనుక చూడగలిగినట్లయితే మందిరంకి వెళ్లకుండా ఏదో కాలయాపన చేసేవారు చాలా మంది. 6 దినాలుగా ఒకసారి వచ్చి ఆ యొక్క దేవుని మందిరానికి వెళ్లాల్సిన ఆ యొక్క విశ్రాంతి దినాన్ని కూడా, అనగా ఏదైతే పబ్లిక్ హాలిడే ఉందో దాన్ని కూడా చాలా మంది తమ స్వంత పనులకు వాడుకునేవారు ఉన్నారు. అయితే ఇశ్రాయేల్ ప్రజల జీవితాల్లో లేదా యూదా ప్రజల జీవితాల్లో వారు ఏమంటున్నారంటే, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ప్రియ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చెప్పగలవా దేవుని మందిరాన్ని నేను విడిచిపెట్టను? సంవత్సరంలో 52 ఆదివారాలు ఉంటే 52 ఆదివారాలు నేను దేవుని మందిరానికి వెళతాను, క్రమం తప్పకుండా మందిరాన్ని విడవకుండా నేను వెళ్తాను అని చెప్పగలిగిన ధైర్యం, విశ్వాసం, క్రమశిక్షణ, అటువంటి భక్తి నీలో ఉన్నదా? ఈరోజు చాలా మంది దేవుని మందిరాన్ని ఎలాగా మనం మిస్ చేద్దామా, ఏ కారణాన్ని చెప్పి మనం దేవుని మందిరానికి వెళ్లకుండా ఉందామని చూసేవాళ్ళు ఎక్కువ మంది. అంత్యకాలంలో ఉన్నాం ప్రియులారా. నేడో రేపు ఆ పబ్లిక్ హాలిడే కూడా ఎత్తేయచ్చు. ప్రభుత్వం కానీ లేదా ప్రైవేటు వ్యక్తులు కానీ నేడో రేపు ఆదివారము అందరూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కనుక ఆదివారము దేవుణ్ణి ఆరాధించే దినము సెలవు దినం కనుక, ఇది బ్రిటిష్ వాళ్ళు పెట్టింది కనుక ఈ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఈ సెలవు దినాన్ని తీసేసి పనిదినంగా పాటిద్దాం అని చెప్పే రోజులు కూడా రావచ్చు. సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోమని లేఖనము సెలవిచ్చుచున్నది. దేవుడు మనకు సమయం ఇచ్చాడు, 6 దినాలు కాపాడాడు. దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని వాక్యం వినాలి, ఆరాధించాలి. అంటే ఆదివారం మాత్రమే వెళ్ళమని నేను చెప్పడం లేదు, కానీ కనీసం అట్లీస్ట్ ఆదివారం కూడా దేవుణ్ణి ఆరాధించలేని, పబ్లిక్ హాలిడే అప్పుడు దేవుణ్ణి ఆరాధించలేని, దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టే భక్తులుగా నీవు ఉన్నావేమో. ఇశ్రాయేల్ ప్రజల జీవితాలు, యూదా వారి జీవితాలు, మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టం. ఈ రోజున విడిచిపెట్టే వాళ్ళు చాలా మంది దేవుని మందిరాన్ని విడిచి, దేవుని సన్నిధిని మరచి, దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని సన్నిధిలో ఆరాధించకుండా నిన్ను అపవాది అడ్డగిస్తుందేమో. దేవుణ్ణి ఆరాధించనివ్వకుండా ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపడుతూ ఉన్నావేమో నీ జీవితంలో. 6 దినాలు దేవుడు నిన్ను కాపాడాడు కదా, 6 దినాలు పని చేసుకోవడానికి శక్తిని అన్నీ ఇచ్చాడు కదా. ఒక దినము దేవుని మందిరంలో గడపడానికి అతి కష్టంగా ఉంటుందా? దేవుని మందిరంలో నువ్వు కొంత సమయం గడపడాన్ని బట్టి నీ జీవితంలో నువ్వు ఎలాంటి నష్టం రాదే, ఎలాంటి నష్టాలు నీకు వాటిల్లవు కదా. మరి ఎందుకు దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెడుతున్నావు? ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నావు? దేవుని మందిరాన్ని ఎందుకు మర్చిపోతూ ఉన్నావు? వాక్యం ఉంటున్నా, నేను నా జీవితంలో దేవుని మందిరాన్ని ప్రేమించాలి. మేము మా దేవుని మందిరాన్ని మరువము, విడిచిపెట్టము. చెప్పగలవా నువ్వు ఈ దినము అటువంటి మాటలను? వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డ, నిర్లక్ష్య పట్టుకు దేవుని సన్నిధిని అనేక ఉపయోగాలు, అనేక ధనగణతలు, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని అనేకమైన విషయాల లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియులారా. దేవుని మందిరానికి వెళ్ళాలి తప్పకుండా. ఈ దినము నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని మందిరానికి వెళ్ళకుండా ఉండద్దు. దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని వాక్యం ద్వారా నీ జీవితాన్ని బాగు చేసుకోవాలి. కాబట్టి వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని మందిరానికి మనందరం కూడా క్రమం తప్పకుండా వెళ్ళాలి. చరిత్రలో జరిగిన ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. 1924 జూలై నెల 6వ తారీఖున ఒక పోటీ జరగబోతూ ఉంది. అది ఆదివారం వచ్చింది. అప్పటికే అనేకమైన పోటీలు జరిగాయి.
అంటే నేను చెప్పేది ఒలింపిక్స్ గురించి అండి. ఒలింపిక్స్ 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. ఒలింపిక్స్లో 5 సంవత్సరాలు వారు తర్ఫీదు పొంది 5వ సంవత్సరంలో ఒలింపిక్స్కి వస్తారు. వారి యొక్క క్రీడల్లో వారు ఉత్తీర్ణులగునట్లుగా దేశానికి వారు మెడల్స్ తెచ్చే విధంగా, దేశానికి వారు రిప్రజెంట్ చేస్తూ దేశ కీర్తిని వారు చాటి చెప్పే ప్రయత్నంగా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ అవుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఒక వ్యక్తి ఒలింపిక్స్లో క్వాలిఫై అయ్యాడు, ఒక 2-3 రౌండ్స్లో క్వాలిఫై అయ్యాడు. జూలై 6వ తారీఖు 1924 ప్యారిస్లో అప్పుడు ఒలింపిక్స్ జరిగినవి. అటువంటి సందర్భంలో తెల్లారితే ఆదివారం అనంగా రౌండ్ని అనౌన్స్ చేశారు. అంటే క్వాలిఫైయర్స్ అనౌన్స్ చేస్తారు కనుక క్వార్టర్స్ నుంచి సెమీస్కి ఇలాగ అనౌన్స్ చేసినప్పుడు అతను అంతకుముందు క్వాలిఫై అయి ఉన్నాడు. అయితే జూలై 6వ తారీఖు 1924వ సంవత్సరము ఆదివారం వచ్చింది. ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నాయి. స్కాటిష్ అనే దేశానికి సంబంధించిన ఒక ఆటగాడు ఎరిక్ లిడిల్ అనబడిన వ్యక్తి, లేదా ఎరిక్ హెన్రీ లిడిల్ అనబడిన ఒక క్రీడాకారుడు, స్కాటిష్ దేశానికి చెందిన క్రీడాకారుడు ఆదివారం పెట్టేసరికి వెళ్ళనన్నాడు. ఎందుకు వెళ్ళనన్నాడు అని అంటే, ఆదివారం దేవుని మందిరమే ఇంపార్టెంట్, దేవుని మందిరానికి వెళ్ళడానికి నేను సమయం కేటాయిస్తాను కానీ ఆటను ఆడడానికి నేను సమయాన్ని కేటాయించను అని ఒక క్రమశిక్షణ కలిగి ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేవుని మందిరానికే వెళ్ళాడు, ఒలింపిక్స్కి వెళ్ళలేదు. పరుగు పందెంలో పంపులు పొందలేదు. అప్పటికి 200 మీటర్ల పరుగు పందెంలో ఉత్తీర్ణత సాధించి మరి క్వాలిఫై అయ్యి మరి వేరొక దేశం మీద తలపడనున్న ఆ యొక్క పరిస్థితుల్లో, లేదా వేరొక రౌండ్లో క్వాలిఫై అవ్వాల్సిన స్థితిగతుల్లో ఆదివారం వచ్చిందని చెప్పేసి 5 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన ఆదివారం వచ్చింది కదా అని ఏమాత్రం కూడా వెనుతగ్గక దేవుని మందిరానికే వెళ్ళాడు కానీ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయలేదు. ఆ విధంగా దేవుని మందిరానికి వెళ్ళాడు, ఆరాధించాడు. అందరూ కూడా తిట్టడం ప్రారంభించారు. దేశానికి ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించిన నీవు ఏం చేసావు? 5 సంవత్సరాలు కష్టపడి ఈ ఒలింపిక్స్లో పథకం సంపాదిస్తే దేశం యొక్క కీర్తి ప్రపంచమంతటా చాట చెప్పిన వ్యక్తిగా ఉంటావని అందరూ కూడా అతన్ని తిట్టుకోవడం ప్రారంభించారు. అనేక మాటలు అన్నారు. అయితే అనూహ్యంగా 10, 11 అలాగే 8, 9 తేదీల్లో, అంటే 6వ తారీఖు అయిపోయిన తర్వాత 10, 11 తారీఖుల్లో 400 మీటర్ల రేసులోను, 8, 9 తారీఖుల్లో 200 మీటర్ల రేసులోను పాల్గొనడానికి అప్పటి ఒలింపిక్ బోర్డు అతనికి పర్మిషన్ ఇచ్చింది. రెండింటిలోనూ పంపులు పొందాడు. 400 మీటర్ల పరుగు పందెంలోనేమో గోల్డ్ మెడల్ని సంపాదించాడు. 200 మీటర్ల పరుగు పందెంలోనేమో బ్రాంజ్ మెడల్ని సంపాదించాడు. అంటే మొదటి స్థానం, 2వ స్థానాన్ని ఆధిక్యతను అంతకుముందు సంపాదించుకున్నాడు. అంతకుముందు వరకు అందరూ కూడా అతన్ని తిట్టడం ప్రారంభించారు. ఎరిక్ లిడిల్, నువ్వు చేసిన పని ఏంటి? ఎన్ని సంవత్సరాల ఆ యొక్క ప్రాక్టీస్ ఏదైతే ఉందో అదంతా వ్యర్థపరిచావు అని చెప్పేసి దేశం తరపున ఉన్న ప్రాతినిధ్యం వహించుచున్న వ్యక్తిగా ఉన్నాడు. అందరూ కూడా తిట్టడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఘనతను దేవుడు అనుగ్రహించున్నాడు, ఆ యొక్క ఎరిక్ హెన్రీ లిడిల్ ఏమన్నాడంటే, పరుగు పందెంలో గెలిచిన తర్వాత, ఇది నా యొక్క సొంత విజయం కాదు, దేవుడే నాకు అనుగ్రహించాడు. నేను మందిరానికి వెళ్ళాను, నేను పరిగెడుతున్నప్పుడు నాకు ఆయాసం అనిపించలేదు, నేను పరిగెడుతున్నప్పుడు నాకు అది ఎంతగానో ఉత్సాహాన్ని, సంతోషాన్ని, అది ఒక సంతోష భావాన్ని నాకు కలిగించింది, నాకు ఆయాసం అలాంటిది ఏది రాలేదు అని చెప్పి ఉన్నాడు. ఆ విజయాన్ని ప్రభువుకు అంకితం చేశాడు. ఆ విజయం ప్రభు ద్వారా వచ్చిందని నమ్మాడు. ఎంతటి చక్కటి విశ్వాస జీవితాన్ని కనుపరిచాడు ఎరిక్ లిడిల్. ఆ ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత దాదాపుగా అతని చరిత్రను, అతని యొక్క ఆటోబయోగ్రఫీని మనం చదివితే 20 సంవత్సరాలు పరిచర్య చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, వాక్యం వింటున్న నా జీవితంలో మనం గొప్ప ఒలింపిక్స్ లాంటి పనులు మనకు లేకపోయినా ఈ రోజున చాలా మంది ఒలింపిక్స్ కన్నా బిజీగా ఉన్నట్లుగా దేవుని మందిరాన్ని విడిచిపెడుతూ ఉంటారు. నువ్వు ఒక్కరోజు దేవుని మందిరాన్ని వెళ్ళినంత మాత్రం నీ జీవితంలో జరిగే నష్టం ఏమీ లేదు, మేలులు ఆశీర్వాదాలే తప్ప. ఉదాహరణకి ఎరిక్ లిడిలే ఒక పథకాన్ని సంపాదించుకోవాల్సిన వాడు దేవుడు 2 పథకాలను తన దేశానికి తెచ్చిపెట్టే విధంగా దేవుడు ఆశీర్వదించాడు. ఒక క్రమశిక్షణ, ఆదివారం నేను చర్చికి వెళ్తాను, ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చెయ్యను. దేశానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తే అంతటి విశ్వాస క్రమశిక్షణ కలిగి ఉంటే మనం ఎంతటి క్రమశిక్షణ కలిగి ఉండాలి?
దేవుని మందిరానికి వెళ్ళడానికి సాకులు చెబుతూ, దేవుని మందిరానికి వెళ్లకుండా కారణాలు చెప్పుకుంటూ, ఊర్లు తిరుగుతూ, లేదా పనులు పెట్టుకుంటూ, అనారోగ్యం అని అదని ఇదని దేవుని మందిరాన్ని ఎగ్గొట్టే విశ్వాస వీరులారా, మీతోనే మాట్లాడుతూ ఉన్నాను. దేవుని మందిరానికి వెళ్ళనివ్వకుండా అపవాది నిన్న అడ్డగిస్తుందేమో. దేవుని మందిరానికి వెళ్ళు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టదు, దేవుని సన్నిధిని మరవద్దు. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించింది కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. మా ప్రియులు ఎందరూ నీ మాటలు వింటున్నారు, అంగీకరించి ఉన్నారు, విశ్వసిస్తూ ఉన్నారు. వారందరూ కూడా నీ మందిరానికి వెళ్ళగలిగిన క్రమశిక్షణ వారికి దయచేసి, చుట్టాలు వచ్చారనో, పనులున్నాయనో, అనారోగ్యమనో, ఊర్లనో, షికార్లనో నీ సన్నిధిని విడిచి క్రమశిక్షణ లేని క్రైస్తవులుగా కాక, ఆయా ఆచార సంబంధమైన భక్తి కాక నిజమైన భక్తిని వారు చేయగలిగినట్లుగా నీ కృపను దయచేయండి. వెళ్ళి రావడం మాత్రమే కాదు, కానీ వెళ్ళడం ద్వారా వారి జీవితాల్లో వాక్యం వినడాన్ని బట్టి అనేక మేలుల ఆశీర్వాదాలు వారు సంపాదించుకున్నట్లుగా నీ కృపను దయచేయమని, ఎందరో మా వాక్యం వింటున్నారటి వారి జీవితాల్లో మేలుల ఆశీర్వాదాలు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.